సో ఎవరైతే ఎంహెచ్ఎస్ఆర్బి నర్సింగ్ నోటిఫికేషన్కి అప్లై చేసుకున్నారో వాళ్ళందరూ కూడా తెలుసు మనకి. సో 16th November 2024 రోజు అయితే హాల్ టికెట్ రిలీజ్ అయింది. ఒకవేళ నువ్వు ఇంకా హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోకపోతే మాత్రం సో ఈ డౌన్లోడ్ ఎట్లా చేసుకోవాలని చెప్పి ఈ వీడియోలో స్టెప్ బై స్టెప్ అయితే డిస్కస్ చేద్దాం. హే బడ్డీస్, దిస్ సైడ్ జతిన్, వెల్కమ్ బ్యాక్ టు అనలిస్టిక్ ట్యూటర్. సో మన ఛానల్ లోపల మనమైతే మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ మెడికల్ నోటిఫికేషన్స్ గురించి ఇన్ డీటెయిల్ వీడియోస్ చేసుకున్నాం. సో మన ఛానల్కి కొత్త వస్తే మాత్రం పక్కా సబ్స్క్రైబ్ అయ్యి అండ్ లెట్స్ స్టార్ట్ ద వీడియో. సో హియర్ వి గో బడ్డీస్. సో ఫస్ట్ థింగ్ వీ హ్యావ్ టు డూ ఈస్ ఏం చేయాలంటే, ఎప్పుడైతే మీరు ఎంహెచ్ఎస్ఆర్బి హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకుందాం అనే థాట్ లోపల ఉంటే ఎంహెచ్ఎస్ఆర్బి అని చెప్పి టైప్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా, ఎంహెచ్ఎస్ఆర్బి అని టైప్ చేసిన తర్వాత నెక్స్ట్ అయితే మీకు ఒక పోర్టల్ ఓపెన్ అవుతుంది. ఓకేనా, సో సో ఏదైతే ఇది చూపెడుతున్నా ఈ ల్యాప్టాప్లో చూపెడుతున్నాను నేను. సో మీకు తర్వాత ఫోన్లో కూడా చూపెడతాను. ఓకేనా, సో ఎంహెచ్ఎస్ఆర్బి అని కొట్టుడుతో నీకు అఫీషియల్ వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఎప్పుడైతే అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ అవుతుందో ఇక్కడ నీకు మాక్ టెస్ట్ ఉంటుంది. సో ట్రై చేద్దామని అనుకుంటే మాత్రం మాక్ టెస్ట్ లోపల సో ఇక్కడ ఓపెన్ చేస్తే నీకైతే లాగిన్ ఐడి డీటెయిల్స్ అడుగుతుంది. ఐడి డీటెయిల్స్ కొట్టి సైన్ ఇన్ అయిన తర్వాత ట్రై చేయి. ఓకేనా, నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే, సో నువ్వు హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకుందాం అనే థాట్ లోపల ఉంటే మాత్రం మనకి ఇక్కడ 16th November రోజు, ఓకేనా, 16th November రోజు మనకైతే హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోరి నర్సింగ్ ఆఫీసర్కి సంబంధించి అని చెప్పి. సో అయితే సిబిటి టెస్ట్ ఉంది కదా, సిబిటి టెస్ట్కి నర్సింగ్ ఆఫీసర్ ఎవరైతే అప్లై చేసుకున్నారో వాళ్ళందరూ కూడా హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోరని చెప్పి మనకి 16th November రోజే రిలీజ్ చేశారు. సో మనకి ఏంటంటే ఒక 5 to 6 days ముందే ఎగ్జామ్ ఏదైతే ఉంటే ఎగ్జామ్ డేట్ కన్నా ముందే రిలీజ్ అవుతుంది ఏ హాల్ టికెట్ కానీ. సో అది రిలీజ్ అయిపోయింది. సో మనకి ఇంకా 2 days ఉంది కాబట్టి ఎగ్జామ్కి టైము. సో మీరైతే అక్కడ ప్రెస్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా, సో ఆ పోర్టల్ మీద ప్రెస్ చేసిన తర్వాత నెక్స్ట్ అయితే మీరు హాల్ టికెట్ మాక్ టెస్ట్ ఉంది. ఒకవేళ మీరు మాక్ టెస్ట్ మీద ఇంట్రెస్ట్ ఉంటే మాక్ టెస్ట్ అయితే రాసేసేరి, ఆర్ఎల్స్ హాల్ టికెట్ అయితే డౌన్లోడ్ చేసుకోరి. ఓకేనా, సో మాక్ టెస్ట్లు కూడా ట్రై చేయరు. ఇంకా 2 days ఉంది. సో మీరు ఎంత ప్రిపేర్ అయిందని చెప్పి మీకైతే అర్థమవుతుంది. ఓకేనా, సో హాల్ టికెట్ మీద ప్రెస్ చేసే చోట మీకైతే ఇట్లా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీ ఈమెయిల్ ఐడి ఏదైతే మీరు అప్లికేషన్ అప్పుడు ఈమెయిల్ ఐడి ఇచ్చారు కదా, ఆ ఈమెయిల్ ఐడి అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఆఫ్టర్ దట్ మీరు ఇక్కడ మొబైల్ నెంబర్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. దాని తర్వాత ఇక్కడ మీరైతే డేట్ ఆఫ్ బర్త్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఎంటర్ చేసిన తర్వాత డౌన్లోడ్ హాల్ టికెట్ అని ఉంటుంది. మీకు కొత్త పోర్టల్ అయితే ఓపెన్ అవుతుంది. ఓకేనా, సో నేను ఇక్కడ ఏం ఎంటర్ చేయాలి కాబట్టి అక్కడ ప్లీజ్ ఎంటర్ డిఓబి అని చూపెడుతుంది. ఓకేనా, సో ఇవన్నీ ఎంటర్ చేసిన తర్వాత మీకు హాల్ టికెట్ అయితే వస్తుంది. ఈ హాల్ టికెట్ని సాఫ్ట్ కాపీస్ అయితే ఉంచుకోరి. ఓకేనా, సాఫ్ట్ కాపీ ఒకటి, హార్డ్ కాపీ ఒకటి. సో మీరు ఏదైతే డౌన్లోడ్ చేసి పెట్టుకోరు ఫస్ట్ థింగ్, అండ్ డౌన్లోడ్ చేసి పెట్టుకున్న తర్వాత ఎప్పుడైతే మీరు ఒక ఇంటర్నెట్ సెంటర్కి వెళ్ళి ప్రింట్అవుట్ తీసుకొని పెట్టుకోరు. ఓకేనా, సో ఏదైతే డౌన్లోడ్ చేసుకున్న సాఫ్ట్ కాపీ ఉందో మీ రిలేటివ్స్ నీకు బాగా క్లోజ్ పర్సన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే షేర్ చేసి పెట్టుకో. ఒకవేళ నీ హాల్ టికెట్ ఎగ్జామ్కి వెళ్ళే టైం లోపల మిస్ అయినప్పుడు వాళ్ళకి కాల్ చేసి హాల్ టికెట్ కావాలంటే వాళ్ళు పంపుతారు. దాన్ని ప్రింట్అవుట్ తీసుకోవడానికి ఉంటుంది. ఓకేనా, సో దట్స్ ఇట్. ఐ థింక్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. సో సేమ్ ప్రాసెస్ మొబైల్ లోపల ఎట్లా చేయాలి అని చెప్పి నేనైతే డిస్కస్ చేస్తాను. సో స్టే కనెక్టెడ్. సో హియర్ వి గో బడ్డీస్. మనం అయితే మొబైల్లో ఎట్లా ఓపెన్ చేయాలంటే ఫస్ట్ గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసి ఎంహెచ్ఎస్ఆర్బి అని కొట్టు. ఓకేనా, సో ఎంహెచ్ఎస్ఆర్బి కొడుతుంటే ఫస్ట్ అఫీషియల్ వెబ్సైట్ వస్తుంది మీకు. సో ఈ అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేయి. సో ఆఫ్టర్ ఓపెనింగ్ దిస్ అఫీషియల్ వెబ్సైట్ మీకు ఇక్కడ కింద 16th రోజు చూడు. ఓకేనా, 16th రోజు మనకి ఒకటి ఏంటంటే సో రిక్రూట్మెంట్కి సంబంధించిన కొన్ని ఇన్స్ట్రక్షన్స్ వస్తున్నాయి ఇది. ఓకేనా, సో తర్వాత మనకి నెక్స్ట్ ఏంటంటే క్లిక్ హియర్ టు డౌన్లోడ్ హాల్ టికెట్ అని ఉంది. ఓకేనా, సో ఇక్కడ మీరు ప్రెస్ చేస్తే మీకు 2 ఆప్షన్స్ అనేవి ఓపెన్ అవుతాయి. ఓకేనా, 2 ఆప్షన్స్ అయితే మీకు ఓపెన్ అవుతాయి. హియర్ యూ కెన్ సీ దట్ మనకి హాల్ టికెట్ అని ఉంది కదా, హాల్ టికెట్ ఒకటి ఓపెన్ అవుతుంది అండ్ పక్కకు ఉన్నది మాక్ టెస్ట్. ఓకేనా, సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు మాక్ టెస్ట్ అని చెప్పి. ఓకేనా, మాక్ టెస్ట్ ఓపెన్ చేస్తే మీకు ఐడి ఉన్న పాస్వర్డ్ అడుగుతుంది. సో ఐడి పాస్వర్డ్ కొట్టుడుతోటే నువ్వు ఇక్కడ సైన్ ఇన్ కావచ్చు అండ్ ఇక్కడ నీ డీటెయిల్స్ అనేది చూపెడుతుంది. ఓకేనా, క్యాండిడేట్ నేమ్ ఉన్న ఫోటోగ్రఫీ చూపెడుతుంది. ఓకేనా, సో అక్కడ మేము మాక్ టెస్ట్ కూడా చేయొచ్చు. ఓకేనా, నెక్స్ట్ మనం ఇక్కడ చూసుకుంటే హాల్ టికెట్ మీద ప్రెస్ చేస్తే ఇక్కడ హాల్ టికెట్ అని చూపెడతాను. హాల్ టికెట్ మీద ప్రెస్ చేస్తుంటే ఈమెయిల్ ఐడి అడుగుతుంది అనేది, మొబైల్ నెంబర్ అడుగుతుంది అండ్ డేట్ ఆఫ్ బర్త్ అనేది అడుగుతుంది. సో ఈ 3 ఎంటర్ చేసి నువ్వు డౌన్లోడ్ హాల్ టికెట్ అనుతోటే నీకు హాల్ టికెట్ అనేది ఆటోమేటిక్ డౌన్లోడ్ అవుతుంది. అండ్ మై అడ్వైజ్ ఈస్, సో నీకు ఏదైతే ఈ హాల్ టికెట్ ఉంది కదా, ఈ హాల్ టికెట్ అనేది నీకు తెలిసిన అండ్ దగ్గరి ఫ్రెండ్స్తో అయితే షేర్ చేసుకో. ఓకేనా, ఒకవేళ అది మిస్ అయినా కూడా నువ్వు తర్వాత వాట్సాప్ ద్వారా రిట్రైవ్ చేయవచ్చు. ఓకేనా, సో రిట్రైవ్ ఇస్ నథింగ్ బట్ నువ్వు మళ్ళీ కూడా షేర్ చేయించుకోవచ్చు, ప్రింట్అవుట్ తీసుకోవచ్చు. ఒక A4 సైజ్లో ప్రింట్అవుట్ అయితే దీన్ని పక్కగా పెట్టుకోవాల్సి ఉంటుంది. ఓకేనా, సో ఇది నీ ఎగ్జామ్ మొత్తం అయిపోయిన తర్వాత రిక్రూట్మెంట్ ప్రాసెస్ అయ్యేంత వరకు కూడా
మీకు ఈ హాల్ టికెట్ అనేది యూజ్ అవుతుంది. ఓకేనా. సో దట్స్ ఇట్ అండ్ ఆల్ ద బెస్ట్. మంచి ఎగ్జామ్ రాయరి. ఓకేనా. సో దట్స్ ఇట్ ఫర్ టుడే. థ్యాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్.